अस्मद्गुरुभ्यो नमः। श्रीगुरुभ्यो नमः। सर्वगुरुभ्यो नमः। श्रीकृष्णपरमात्मने नमः। श्रीमद्भगवद्गीता द्वादशोऽध्यायः। भक्तियोगः। మనము 8వ శ్లోకంలో మన దివ్యత్వాన్ని మరచి నేను సామాన్యుని అనుకునే మనము ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నాం. అందుకే అలాంటి సమయంలో భగవంతుడు ఏం చెప్పినారు? నా సంశయ, ఎటువంటి సందేహము పెట్టుకోవద్దు అని హామీ ఇస్తూ మనోబుద్ధులు రెండింటిని పూర్తిగా నిలపడం తీవ్రమైన వైరాగ్యమూర్తులకే కానీ సామాన్యులకు సాధ్యం కాదు అంటున్నాను కదా. మరి అటు వారికి ఏమిటి ఉపాయము అన్న విషయానికి 9వ శ్లోకమైన అదచిత్తం సమాధాతం నా శక్నోషి మైస్థిరం అభ్యాస యోగేన తతః మాం ఇచ్చాప్తం ధనంజయ అన్నారు. ధనంజయ, ఒకవేళ చిత్తాన్ని నా యందు స్థిరముగా నిలుపుటకు శక్తి లేకపోతే అప్పుడు అభ్యాస యోగంతో నన్ను పొందటానికి ప్రయత్నించు అని చెప్పారు. ఆత్మ సాక్షాత్కారాన్ని పొందటానికి గల ఉత్తమమైన ధ్యాన స్థితిని, సమాధి స్థితిని ఇంతకుముందు శ్లోకంలో చెప్పారు. మనము మనస్సును భగవంతుని పాదపద్మములందు స్థిరముగా నిలపాలి. బుద్ధిని ఆ దివ్య రూపంలో చూపించి అందులోని సత్యతత్వాన్ని, ఆత్మతత్వాన్ని, భగవతత్వాన్ని విచారణ చేసి గ్రహించాలి. ఇలా చేయాలంటే మనసుకు ఏమి కావాలి? ఏకాగ్రత ఉండాలి. బుద్ధిలో సూక్ష్మత ఉండాలి. అయితే మన మనోబుద్ధులు ఇవాళ బాహ్య ప్రపంచంలో, ప్రాపంచిక వ్యవహారాలలో, భోగాలలో తిరిగి అలవాటు పడి ఉన్నాయి కదా. ఈ జన్మలోనే కాదు, ఇంతకు ముందు అనేక జన్మల నుంచి మన శరీరానికి, మనసుకు, బుద్ధికి ఇదే అలవాటు. శరీరాలు మారిపోతున్నాయే కానీ మనోబుద్ధులు అవే కదా. ఎన్ని కోట్ల సంవత్సరాల నుండి ఈ మనోబుద్ధులకు ఈ అలవాటు ఉన్నదో మనకే తెలియదు. అన్ని జన్మలలోనూ ఈ మనోబుద్ధులు ఆనందం పొందాలని, దుఃఖాన్ని పోగొట్టుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. డబ్బు సంపాదించుకోవడం, వస్తువులు సమకూర్చుకోవడం, భోగాలను అనుభవించడం, ఇలా అలవాటు పడ్డ ఈ మనోబుద్ధులు అంత తేలికగా భగవంతుని వైపుకు తిరగవు. అలా తిరగలేదని మనము నిరాశ చెందకూడదు, బాధపడకూడదు. వెంటనే బలవంతంగానైనా భగవంతుని వైపుకు తిప్పాలని ఆతృత కూడా పడిపోకూడదు. శరీరాన్ని హింసించకూడదు. దీనిని భగవంతుడే నిరసించాడు. ఇల్లు వదిలి ఎక్కడికో వెళ్ళి తిండి తిప్పలు మానేసి ఘోరమైన తపస్సు పేరుతో చలికాలంలో చన్నీటి మధ్య, వేసవికాలంలో పంచాగ్ని మధ్యంలో నిలిపి గడ్డాలు మీసాలు పెంచుకొని తపస్సుల పేరుతో పిచ్చి పనులు చేయరాదు. ముళ్ళ మీద పడుకోవడం, తలకిందులుగా చెట్టు కొమ్మకు వేలాడడం ఇవన్నీ మందబుద్ధులు చేసే పనులు. ఇట్టి వారిని మూఢులని భగవానుడే తెలియజేశాడు. ఫలితము శూన్యము. అందుకే వీరికి ఏ ఫలితం దక్కదు. మరి ఏం చేయాలి? తెలివితో మనసును స్వాధీనంలోకి తెచ్చుకునే ఉపాయాలను భగవానుడు గృహస్థులైన మోక్షార్థులకు తెలియజేస్తున్నాడు. అది అభ్యాస యోగం. మనసును నీవు ముందుగా మచ్చిగా చేసుకోవాలి, నీ దారిలోకి తెచ్చుకోవాలి అన్న విషయాన్ని మరి యొక్క సంచికలో మరి యొక్క ఉదాహరణతో మనము తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం తత్సత్.